కృత్యాని పూర్వం పరిసంఖ్యాయ సర్వాన్యాయ న్యాయవ్యయే చానురూపాం చ వృత్తిం సంగృహ్ణీయాదనురూపాన్ సహాయాన్ సహాయ సాధ్యాని దుష్కరాణి. నీకు సాధ్యము కానటువంటి పనిని ఈ ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక ఒక విధానంలో నీవు అసాధ్యం నుంచి సాధ్యం వైపు అడుగులు వెయ్యాలయ్యా అని చెప్తున్నాడు. ఒక రాజుకి కానీ ఒక యజమానికి కానీ నిశితంగా పరిశీలిస్తే ఉండకూడనటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే, పోన్లే పాపం, నేర్చుకుంటాడులే, మారతాడులే, ఇలాంటి లక్షణాలు ఆ రాజు దగ్గర యజమాని దగ్గర ఉండకూడదు. అలాంటి లక్షణాలతో ఉన్న సేవకుడిని దగ్గర పెట్టుకుని ఇతను అభాసుపాలు అవడమే కాక ఒక్కోసారి మోసపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి తనకు మాలిన ధర్మము పనికిరాదు అన్న నీతి సూత్రాన్ని అనుసరించి కొంతమందిని ఒక యజమాని గాని ఒక రాజు గాని దూరం పెట్టాలి. ఎలాంటి వాళ్ళు అంటే, వాక్యం తు యో నాద్రియతే నుశిష్టః ప్రత్యాహయశ్చాపి నియుజ్యమానః ప్రజ్ఞాభిమానీ ప్రతికూలవాది త్యాజ్యశ్చ తాదృక్త్వరయైవ భృత్యః. ఈ లక్షణాలు కొన్ని నిశితంగా చెప్పబడ్డాయి ఇక్కడ. ఒక యజమాని గాని రాజు గాని ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానిని ఆచరించని వాడు, ఎదురు చెప్పేటువంటి వాడు, ఎదుటివారి ఆలోచన మీద నమ్మకం లేక తన తెలివిని మాత్రమే నమ్మి ఆచరించేవాడు, యజమానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు, ఇలాంటి వాళ్ళని కొలువు నుంచి తీసివేయాలి. అలాంటి వాళ్ళని యజమాని దూరంగా ఉంచాలి. ఎందుకు అంటే, ఒక యజమానికి కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఇవ్వబడినటువంటి బాధ్యతలను అనుసరించి ఆ యజమాని ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటాడో, అలాంటి ఆ బాధ్యతని తాను భుజస్కంధాల మీద వేసుకుని ఒక ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఆ రాజు గాని యజమాని గాని కొన్ని లక్షణాలను కలిగి ఉండాలి. విపరీతమైన దాతృత్వము, విపరీతమైనటువంటి జాలి రెండు ఆ రాజుకు పనికిరావు. ఎందుకంటే అక్కడ జరగవలసినటువంటి పనిని జరిపించవలసిన బాధ్యత ఆ రాజుది, యజమానిది. అలాంటప్పుడు ఈ తనకమాలిన ధర్మం అతనికి మంచిది కాదు అని అర్థం చేసుకోవాలి మనం. ఒక రాజు తాను ఆధారపడేటువంటి దూత ఒకడు ఉంటాడు. ఎవరిని దూతగా పంపించాలి? ఇప్పుడు సంజయుడు దూతగా వెళ్ళాడు రాయబారానికి. ఆ సంజయుడికి ఏ లక్షణాలు ఉండబట్టి వెళ్ళాడు? ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక ఆంజనేయ స్వామి వారు ఆ సుందరకాండ యందు ఆ రావణాసురుడి దగ్గరికి దూతగా వెళ్ళాడు. దూతగా వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆ ఆంజనేయ స్వామి వారు చేసింది ఏమిటి అంటే, తన యజమాని అయినటువంటి తన స్వామివారైనటువంటి శ్రీరామచంద్ర వారిని అమోఘమైనటువంటి పొగట్టలతోటి ముందు శత్రువు ముందు పొగిడాడు అతను. ఏమయ్యా, ఏమనుకుంటున్నావు రామచంద్రుడి గురించి? నీకొక అవకాశం ఇస్తున్నాను, సీతమ్మ వారిని విడిచిపెట్టు, రాముడి సంగతి నీ వెరుగవు. ముందు శత్రువు గుండెల్లో ఒక భయాన్ని నాటాడు. అంతే తప్ప, అయ్యా దయచేసి అమ్మవారిని వదిలిపెట్టండి అనే భీరువుతోటి మాట్లాడా? నీ దూతగా, నేను రాముడి దూతని, నాకే ఇంత శక్తి ఉంటే నన్ను పంపించిన రామచంద్రుల వారి శక్తిని ఒక్కసారి ఊహించు రావణాసురా అన్నాడు ఆయన. అంటే ఎంతటి ప్రతిభని అక్కడ ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఒక్కసారి శత్రువు గుండెలలో ఆ ఎదుటి వ్యక్తి యొక్క ఆ బలాన్ని ఊహించి భయాన్ని నాటాడు. ఓ, అంతటివాడు ఆ రామచంద్రుడు. ఆ మాటకి దూతని చంపాలనుకున్నప్పుడు తోకకి నిప్పు పెట్టాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ తోకకు పెట్టిన నిప్పుతోటి రావణ ఆ లంకా దహనం చేసేసరికి ఇంకొంత భయం ఏర్పడింది రాక్షసులలో. అయ్య బాబోయ్, ఒక్క దూతే ఇంతటి వాడైతే అతని యజమాని అయినటువంటి రామచంద్రుడు ఇంకేం చెయ్యగలడో కదా అన్న భయాన్ని కలిగించగలిగాడు. అది దూత లక్షణం. ఎలాంటి వారిని దూతగా పెట్టుకోవాలి రాజా? ఇక్కడ దూత అంటే నీ పక్కన ఉండి నిన్ను రిప్రజెంట్ చేసేటువంటి వాళ్ళు ఎవరై ఉండాలి?
ఇక్కడ దూత అనేటువంటిది ఆనాటి రాచరికానికి అన్వయం చేసుకుంటే దూత అవుతోంది. ఈనాటి కాలానికి అన్వయం చేసుకుంటే నీ పక్కన ఎవరిని పెట్టుకోవాలి? నీ రిప్రజెంటేటివ్‌గా ఎవరిని పంపించాలి? అలాంటి లక్షణాలు. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఆ ఎదురుగుండా ఉన్న వ్యక్తి, పర్లేదయ్యా నీకు ఇంకొక రూపాయి జీతం ఎక్కువిస్తాను. నా కంపెనీలో జాయిన్ అయిపో. అక్కడున్న సీక్రెట్‌లన్నీ నాకు చెప్పెయి అన్న వాడిని నువ్వు నియమించుకుంటే, వాడు రేపొద్దున నీకు నమ్మకద్రోహం చేస్తే? అర్థమవుతోందా? అంటే ఆ వ్యక్తిత్వము, ఆ నియత చాలా ముఖ్యమైనటువంటివి. అలాంటి వాటిని నీ రిప్రజెంటేటివ్‌గా, నీ యొక్క ముఖ్య వ్యక్తిగా ఎవరిని పెట్టుకోవాలయ్యా అంటే, అస్తబ్ధమ క్లీబమ దీర్ఘసూత్రం సానుక్రోశం శ్లక్ష్యమహార్యమన్యైః అరోగజాతీయముదారవాక్యం దూతం వదంత్యష్టగుణోపపన్నం. ఒక దూతకి 8 లక్షణాలు ఉండాలయ్యా. 8 ముఖ్య లక్షణాలు ఉండాలి. ఒకటి, వాడు గర్వం లేనివాడై ఉండాలి, సమర్థుడై ఉండాలి, వాక్చాతుర్యము కలిగిన వాడై ఉండాలి, తన మాటలతోటి ఎదుటి వ్యక్తిని ప్రసన్నం చేసుకోగలిగిన వాడై ఉండాలి, తన పనిని ఎలా త్వరితంగా ముగించుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నవాడై ఉండాలి, దయగలవాడై అందరికీ హితుడై ఉండాలి, తన స్వామి ఎడల భక్తి కలిగిన వాడై ఉండాలి, ఇతరులు పెట్టేటువంటి ప్రలోభానికి లొంగని వాడై ఉండాలి, స్వామి భక్తి పరాయణ, రోగరహితుడై ధీరుడై ఉదారంగా మాట్లాడేవాడై ఉండాలి. ఇన్ని లక్షణాలున్నవాడు నీ పక్కన ఉంటే ఆ యజమాని ఎప్పుడూ వర్ధిల్లుతాడు. నువ్వున్నప్పుడు ఒకలాగా, నువ్వు లేనప్పుడు ఒకలాగా, నీ ముందు ఒకలాగా, నీ వెనకొకలాగా, నీ గురించి ఒకలాగా, నీ గురించి ఇతరుల గురించి నీతో మాట్లాడేటప్పుడు ఒకలాగా, ఇలా ఉండేటువంటి వాడు, ఎప్పుడూ నిన్ను పొగడటానికి చప్పట్లు కొట్టించుకునేటట్టుగా ఉండడానికి మాట్లాడేవాడు, ఇవాళందరూ నీ దగ్గర పనికి రారు. ఆనాడు దూత ఎంతటి వాడో ఈనాడు నీ పక్కన నీ కంపెనీని రిప్రజెంట్ చేసేటువంటి వాడు కూడా అలాంటి వాడే ఉండాలి. అప్పుడే నువ్వు ఉన్నత స్థితిలోకి వెళతావు, నీవు కార్య సమర్థతతోటి పనులు పూర్తి చేయగలుగుతావయ్యు. ఇది మనం నేర్చుకోవాలి ఇక్కడ. ఒక తెలివైన వాడు ఒక వ్యక్తితోటి నేను మాట్లాడటం వలన 10 మందికి అనుమానము కలుగుతుంది, నా శీలము మీద శంక ఏర్పడుతుంది అనుకున్నప్పుడు వాడికి ఒక్క అడుగు దూరంలో ఉంటాడు. ఒక రాజు దేనిని చూసి ఆశపడతాడో దానినే తాను కోరుకుని రాజుతోటి వైరం తెచ్చుకోవాలి అనుకోడు వాడు. ఓహో, ఇది రాజు కోరుకున్నాడు కదా, రాజు ముఖ్యం. రాజు అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు. రాజుని ఎవరితో పోల్చారు? మహావిష్ణువుతో పోల్చారు. రాజు కోరుకున్నాడు కదా, వదిలేయాలి. రహస్యమైనటువంటి కోడలిలలో అనుమానం వచ్చే విధంగా తిరిగేటువంటి ప్రయత్నాలు అవి చెయ్యని వాడు తెలివైన వాడు అవుతాడు. అయ్యో, ఈ పని చేస్తే ఇది జరుగుతుందని తెలిసినప్పుడు కూడా ఆ పని చేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది. అలాంటి వాడు తెలివైన వాడు కాదు. అలాంటి వాడు ఒక రాజ్యంలో ఉన్నత పదవిని అలంకరించడానికి అర్హుడు కాదు వాడు. నీవు కొన్ని పనులు సమర్థవంతమైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలి. ఈ సమర్థవంతమైనటువంటి వ్యక్తులకు నీవు పనులు ఇచ్చేటప్పుడు ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచన నీకు తెలియాలి. నీకు అందరినీ నమ్మి అన్ని పనులు ఇచ్చి అయ్యో ఈ పని ఇతనికి ఎందుకు ఇచ్చాను అని అనుకోకూడదు. అతనికి కొన్ని లక్షణాలు ఉండాలి. అప్పుడు ఆ పనిని అతనికి ఇస్తే నీ కార్యము సానుకూలంగా పూర్తవుతుంది.